హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంటరప్ట్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఇన్ ఎడ్జ్ డివైసెస్ గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఇంటరప్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటరప్ట్ అంటే ఇన్ మైక్రో ప్రాసెసర్స్ ఇంటరప్ట్స్ ఆర్ ది సిగ్నల్స్ దట్ బ్రేక్స్ ది కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇంటరప్ట్స్ అంటే ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు కరెంట్లీ ఒక ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి, ఒక ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్ మధ్యలో ఇంటరప్ట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆ ఎగ్జిక్యూషన్ని బ్రేక్ చేస్తాయి, కరెక్ట్గా రన్ అవుతున్న ఎగ్జిక్యూషన్ని బ్రేక్ చేస్తాయి. సో అప్పుడు మైక్రో ప్రాసెసర్ ఏం చేసిద్దంటే ఈ ఇంటరప్ట్స్ అడిగే పెరిఫరల్స్, అంటే ఇంటరప్ట్స్ అడిగే రిక్వెస్ట్ మొత్తం ఈ మైక్రో ప్రాసెసర్ కంట్రోల్ మొత్తాన్ని ఒక స్పెషల్ ప్రోగ్రామ్కి ఇచ్చిద్ది. అంటే ఇంటరప్ట్స్ని సాల్వ్ చేయడానికి మొత్తం స్పెషల్ ప్రోగ్రామ్కి ఇచ్చిద్ది. ఆ స్పెషల్ ప్రోగ్రామే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్, ఐఎస్ఆర్. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఏం చేసిద్దంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా మైక్రో ప్రాసెసర్కి చెప్పిద్ది అసలుకి ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ వచ్చింది, హౌ టు హ్యాండిల్ ద ఇంటరప్ట్, అంటే ఎలా ఇంటరప్ట్ని హ్యాండిల్ చేయాలి అవన్నీ చెప్తుంది. మళ్ళీ ఆ ఇంటరప్ట్స్ పెరిఫరల్స్ మొత్తాన్ని సాల్వ్ చేస్తుంది ఈ ఐఎస్ఆర్ అనేది. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది ఇంటరప్ట్స్ని సాల్వ్ చేయడానికి, అవి అడిగిన రిక్వెస్ట్ అన్నింటినీ సర్వీస్ చేయడానికి వాడతారు. చూడండి, దిస్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ సాల్వ్ ది పెరిఫరల్స్ బై ఇన్స్ట్రక్టింగ్ ది మైక్రో ప్రాసెసర్ హౌ టు హ్యాండిల్ ద ఇంటరప్ట్, వాట్ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ అక్కర్డ్. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది ఏవైతే అడిగిందో ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేవి ఏవో ఉన్నాయో ఆ పెరిఫరల్స్ మొత్తాన్ని ఈ మైక్రో ప్రాసెసర్ ఐఎస్ఆర్కి పంపిస్తుంది, కంట్రోల్ మొత్తాన్ని దానికి పంపిస్తుంది. కంట్రోల్ అలా పంపించడం వల్ల ఈ మైక్రో ప్రాసెసర్ని అదర్ ఎక్స్టర్నల్ పెరిఫరల్ డివైజెస్ ఏవైనా సరే యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఐఎస్ఆర్ స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ చేసి వచ్చిన ఇంటరప్ట్ గురించి మొత్తం తెలుసుకొని దాన్ని సాల్వ్ చేస్తుంది. అవి అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నింటినీ సర్వీస్ చేస్తుంది. అది ఐఎస్ఆర్ చేసే పని. ఆఫ్టర్ ది ఐఎస్ఆర్ డూ సర్వీస్ ఫర్ ది ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ద ప్రోగ్రామ్ విచ్ వాస్ బీన్ హాల్టెడ్ కంటిన్యూస్ ఇస్ ఎగ్జిక్యూషన్. ఇదంతా ఈ ఇంటరప్ట్స్ మొత్తాన్ని సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కంట్రోల్ మొత్తాన్ని మైక్రో ప్రాసెసర్కే ఇచ్చేస్తుంది ఐఎస్ఆర్. అప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ హాల్టెడ్ అంటే ఇందాక మనకు బ్రేక్ అయింది కదా సిగ్నల్, దాన్ని హాల్టెడ్ అంటారు. మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్ కంటిన్యూస్గా. అది ఐఎస్ఆర్ చేసే పని, ఇంటరప్ట్స్ని సాల్వ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంటే మధ్యలో ఒక ఇంటరప్ట్ వచ్చింది. అది ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ ఇంటరప్ట్ అనుకోండి, అంటే ప్రింటింగ్ చేసేటప్పుడు వచ్చే ఇంటరప్ట్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మెయిన్ ప్రోగ్రామ్ దీని కంట్రోల్ని ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి ఇస్తుంది. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది దీని మొత్తం ఏ టైప్ ఆఫ్ ఇంటరప్ట్ అయినా చూస్తుంది. తర్వాత దీని రిక్వెస్ట్ అన్నిటిని సర్వీస్ చేసి ఇంకా మళ్ళీ కంట్రోల్ మెయిన్ ప్రోగ్రామ్కి ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేస్తుంది. అలా ఒకసారి ఇంటరప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటరప్ట్ మళ్ళీ రాదని నేను చెప్పలేను, మళ్ళీ కూడా రావచ్చు ఇంటరప్ట్. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇంటరప్ట్ అనుకోండి వచ్చింది, అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ ప్రోగ్రామ్ హాల్ట్ అవుతుంది. ఆ హాల్ట్ అయిన కంట్రోల్ మొత్తాన్ని ఐఎస్ఆర్కి ఇస్తుంది. మళ్ళీ ఇంటరప్ట్ని సాల్వ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంది. అసలు ఐఎస్ఆర్ అనేది ఇలా ఇంటరప్ట్ని సాల్వ్ చేస్తుంది. అసలు ఇంటరప్ట్ అంటే ఇది. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటరప్ట్స్ గురించి చూద్దాం. ఇంటరప్ట్స్ క్లాసిఫికేషన్స్ ఇవి. మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఉంటాయి. ఒకటి హార్డ్వేర్ ఇంటరప్ట్, ఒకటి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. మళ్ళీ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి, మాస్కబుల్ ఇంటరప్ట్స్, నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్. అదే సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్లో వచ్చేసరికి మొత్తం 256 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి. మొత్తం 256 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. ఓకే, హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు హార్డ్వేర్ ఇంటరప్ట్ అంటే ఏంటంటే విచ్ ఆర్ ఇనిషియేటెడ్ బై సెండింగ్ అప్రాప్రియేట్ సిగ్నల్ టు ది ఇంటరప్ట్. ఏదైతే ఇంటరప్ట్ జనరేట్ అవుతుందో అది ఎలా జనరేట్ అవుతుందంటే హార్డ్వేర్ ఇంటరప్ట్లో మైక్రో ప్రాసెసర్ పిన్ డయాగ్రామ్ దగ్గర పిన్స్ ఉంటాయి ఇంటరప్ట్కి. లైక్ ఎన్ఎంఐ అండ్ ఐఎన్టీఆర్ ఇవన్నీ ఇంటరప్ట్ పిన్స్. ఈ ఇంటరప్ట్ పిన్స్ దగ్గర అప్రాప్రియేట్ సిగ్నల్ అనేది పంపిస్తారు. వాటి ద్వారా ఇంటరప్ట్స్ అనేవి వస్తాయి. అక్కడ సిగ్నల్స్ ఇవ్వటం వల్ల ఆ పిన్స్ దగ్గర ఇవి ఐఎన్టీఆర్, ఎన్ఎంఐ, ఐఎన్టీఏ పిన్ ఆఫ్ ది ప్రాసెసర్, హార్డ్వేర్ ఇంటరప్ట్ పిన్స్ ఆఫ్ 8086 అలా వస్తాయి. ఐఎన్టీఆర్ అంటే మాస్కబుల్ ఇంటరప్ట్స్, ఎన్ఎంఐ అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్స్, ఐఎన్టీఏ అంటే ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్.
ఇక్కడ INTR మాస్కబుల్ ఇంటరప్ట్స్ అంటే ఏంటంటే, ఈ మాస్కబుల్ ఇంటరప్ట్స్ వచ్చేసి వచ్చిన ఇంటరప్ట్ని మాస్క్ చేయగలవు. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఇంటరప్ట్ వస్తే మామూలుగా ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్ బ్రేక్ అవుతుంది కదా, అదే మాస్కబుల్ ఇంటరప్ట్స్ వచ్చేసరికి ఆ ఎగ్జిక్యూషన్ మన ఇష్టం, అది అనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చు. ఇంటరప్ట్ని డిజేబుల్ చేసామనుకోండి, మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇంటరప్ట్ని సాల్వ్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ మధ్యలో వచ్చినా కానీ ఆ ఇంటరప్ట్ని అప్పటిదాకా మాస్క్ చేయొచ్చు. మాస్క్ వేసేసి ఎగ్జిక్యూషన్ మొత్తాన్ని కంటిన్యూ చేసి ఆ తర్వాత ఆ మాస్క్ తీసేసి అప్పుడు చేయాలి, ఇంటరప్ట్ని సాల్వ్ చేయాలి అప్పుడు. అదే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అంటే, ఈ INTR అనేది యూజర్ కంట్రోలబుల్, ఈ NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. ఇది వచ్చేసరికి యూజర్ కంట్రోలబుల్ కాదు. ఒకసారి ఇంటరప్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఇంటరప్ట్ని సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంది. ఇది NMI. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఆర్ ది ఇంటరప్ట్స్ విచ్ ఆర్ ఇనిషియేటెడ్ బై ఇన్సర్టింగ్ ఏ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది ప్రోగ్రామ్ ఎట్ డిజైర్డ్ పొజిషన్స్ డ్యూరింగ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ అంటే ఇవి హార్డ్వేర్, అంటే పిన్ డయాగ్రమ్ దగ్గర పిన్స్ ఉంటాయి కదా, అంటే ఆ చిప్ దగ్గర పిన్స్కి అప్రోప్రియేట్ సిగ్నల్ పంపించి అలా జనరేట్ అవుతాయి కదా. ఇది అలా కాదు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ జరుగుతున్నప్పుడు డిజైర్డ్ పొజిషన్స్ దగ్గర ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాయి. ఆ ప్రోగ్రాంలోనే ఒక డిజైర్డ్ పొజిషన్స్ దగ్గర స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాయి. ఆ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ పంపించడం వల్ల ఇంటరప్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అప్పుడు ఎగ్జిక్యూషన్ మధ్యలో ఇంటరప్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఆ డిజైర్డ్ పొజిషన్స్ దగ్గర. అప్పుడు ఆ ఇంటరప్ట్స్ మళ్ళీ సాల్వ్ చేసి ISRకి పంపించి ఇంటరప్ట్స్ సాల్వ్ చేసి అప్పుడు ఎగ్జిక్యూషన్ కంటిన్యూ చేసుకోవాలి. ఇందులో మొత్తం ఇంటరప్ట్స్ 256 టైప్స్ ఉంటాయి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంటరప్ట్ పిన్స్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్లో ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్ విత్ టైప్ నెంబర్. ఈ INT అనేది ప్రోగ్రామ్ బేస్డ్ ఇంటరప్ట్ అనమాట. ఇది అంటే ఇన్స్ట్రక్షన్ని ప్రోగ్రామ్ పరంగా రాస్తాం అనమాట. ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్ విత్ టైప్ నెంబర్, దీంతోపాటు టైప్ నెంబర్ ఇస్తారు, ఖచ్చితంగా టైప్ నెంబర్ ఉండిద్ది. ఈ INT3 అంటే బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ ఇన్స్ట్రక్షన్. INT0 అంటే ఇంటరప్ట్ ఓవర్ఫ్లో. సో అది ఫ్రెండ్స్, ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ అండ్ వాట్ ఈజ్ ఇంటరప్ట్ అనేది ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఇట్.